అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజే నిండు శూలాలు కన్నీళ్లు పెట్టింది. కొండు ధరుంబాయి దంపతులు నిన్న ధరుంబాయి ఇదే వాగు దాటుతున్న పరిస్థితి. ఈ వాగు దాటుతున్న నిండు శూలాలు నిన్న ఆ యథార్థ ఘటన జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోనే సంచలనం రేపిన పరిస్థితి. అయితే ధరుంబాయి నిండు శూలాలు కాబట్టి ధరుంబాయికి నొప్పులు వచ్చాయి. ఇక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళాలి. అంటే ఆ ధరుంబాయి ఇక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళాలి కాబట్టి ఇదే వాగు దాటుతున్న తరుణంలో మనము ఇక్కడికి రానికే చీకటైన పరిస్థితి. ప్రస్తుతం కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ ఏజెన్సీలో ఉన్నాం. ఇక్కడ నుంచి నేరుగా వస్తున్న తరుణంలోనే ఆ ధరుంబాయి డెలివరీ అయిన పరిస్థితి, ఒక పాప చనిపోయిన పరిస్థితి కనబడింది. అయితే ఇక్కడ నుంచి వెంటనే ఆసిఫాబాద్ ఏరియా ఆసుపత్రి తరలించారు. ఏరియా ఆసుపత్రి తరలించిన తర్వాత అక్కడి నుంచి పరిస్థితి విషమించడంతో వెంటనే అటు మంచిర్యాల ఆసుపత్రి తరలించిన పరిస్థితి. అయితే మనతో పాటు ఇదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనతో మాట్లాడిద్దాం. దాదా రామ్ రామ్. రామ్ రామ్. ఏం జరిగింది అసలు నిన్న? అసలు ఏం జరిగింది? నిన్న అది డెలివరీ అయింది సార్. అయితే ఒక పాప పుట్టింది. మన నొప్పులు బంద్ అయినాయి. ఇక పాపమ్మ ఇక దాని పరిస్థితి బాగా ఘోరంగా అయిపోయింది. అయితే ఆసిఫాబాద్ తీసుకెళ్లారు హాస్పిటల్. అక్కడ వాళ్ళు తీసుకోలే. అయితే మంచిర్యాల పంపించినారు. అక్కడ ఏం జరిగిందో ఏమైందో మంచిదో చెడ్డదో అది ఇంకా మాకు వివరంగా తెలియలేదు. ట్రీట్మెంట్ జరుగుతుంది. ఏ ఊరు మీద అసలు? మాది టెంబరల్ మోవాడ్. అంటే ఆ ధరుంబాయి ఏ గూడెం? బండగూడ. ఏంటి అసలు ఇప్పుడు వాగు వస్తున్నప్పుడే ఇది జరిగిందా లేదంటే ఏం జరిగిందా? వాగు చూడండి సార్, ఇక్కడ వాగు అయితే లేదు, కానీ వాగు మొత్తం మీద అయితే బాగా వాగు ఉన్నది. ఇంత ఉన్నది, నీళ్ళు ఉంది. అయితే ఇక రాకపోకలకు సౌకర్యం ఏమీ లేదు. అందువలన ఇక వాళ్ళకు మాకు బాగా తక్లీఫ్, వాళ్ళకు కాదు అందరికి మాకు బాగా తక్లీఫ్. అట్లా ఒకవేళ వాగు బాగా వస్తే ఎటోళ్ళు అటు ఉండిపోవాల్సిందేనా? అట్లా ఇంకే చూసుకుంటూ ఉండుడే, వాగు చూసుకుంటా ఉండుడే. చనిపోయినట్టు నిజమే. ఇక్కడ టుకిగూడెం అనే ఒక ఆమె చనిపోయింది. అయితే ముగ్గురు చనిపోయినారు సార్. అయితే కోవలక్ష్మి దగ్గరికి కూడా పోయినాం. పోయితే ఇంతవరకు ఆమె పట్టించలే. మళ్ళీ సక్కుసారు కూడా ఇక్కడ మళ్ళా నిరుడు. అయితే ఇక్కడ కూడా ఆయన ఇటు అక్కడ దాటిండు. అయితే ఇంత నీళ్ళు ఉండే దాటిండు. మీకు వచ్చే దీపావళి మీకు సౌకర్యం చేస్తా అనుకున్నాడు, కానీ ఇంతవరకు ఇక మాట చెప్పిండు, కానీ అయితే ఆయన ఇంతవరకు ఏం చేయలేదు. మాకు సౌకర్యమే లేదు. ఎన్ని గుడాలు ఉంటాయి నాన్న ఇటు? అయితే టొకిగూడ, బండగూడ, టెంబరల్ మోవాడ్ 3 గుడలు ఉంటాయి. చరిత్ర కలిగిన 3 గుడాలకు ఇప్పటిదాకా దారి లేదు. మళ్ళీ ఇటు నుంచి సార్, అటు నుంచి మళ్ళీ ఇది కౌడన్ మోవాడ్ వస్తుంది. మళ్ళీ ఇది తర్వాత ఇది దాబగూడ వస్తుంది, కుర్సుగూడ వస్తుంది. మరి ఏంది ఇప్పుడు ఆర్టీవీ ద్వారా ఏం చెప్పదలుచుకున్నావు ప్రభుత్వానికి? ఏం చెప్పినాం సార్, ఏం చెప్పగలుగుతాం సార్. చెప్పి మేము ఎంతో అప్లికేషన్ పెట్టుకున్నాం, కానీ ఇంతవరకు ఎవరు లక్ష్మీబాయి అయితే మాటకే, కానీ ఇంతవరకు ఊరు ఎక్కడ మనుషులు ఎక్కడ అని దానికి దానికి తెలియదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, మరి ఇప్పుడన్నా ఏమన్నా రోడ్డు బ్రిడ్జు ఇదేమన్నా అయ్యే అవకాశం ఉందేమో ఒకసారి చెప్పి చూస్తావా? చెప్పినాం. చెప్తే ఆమె నేను శాంక్షన్ చేస్తా అంటలేదు. అయితే రేపే నేను పంపిస్తా, రేపు నేను వస్తా అంటున్నది. ఇంతవరకు రాలే. కలెక్టర్కి ఏమన్నా చెప్పిర్రా? చెప్పినాం. ఏమన్నాడు సార్? కలెక్టర్ అంటే ఒక 2-3 లక్షలు అంటే నేను చేయగలుగుతాను, ఇవి కోట్ల విషయం అయితే మేము చెయ్యలేము. మీరు పిఓ సాబ్ దగ్గర పోవాలా, లేకపోతే మీ పెద్ద ఆఫీసర్ దగ్గర పోతేనే అవుతుంది అని. చెప్పు నాన్న, చెప్పు. ఏం చెప్పాలి సార్? కలెక్టర్ సాబ్ చెప్తే ఏం చెప్పిండు. అయితే ఒక 4-5 లక్షలు అంటే మేము చేయగలుగుతాం, కానీ ఇది పెద్ద బ్రిడ్జు మాతోటి కాదు
అన్నారు నిరుడు. అంతవరకు ఉన్నది. మేము ఈ అప్లికేషన్ ఎంతో పెట్టుకున్నాం కానీ ఇంతవరకు అయితే ఇప్పుడు ఏం మాకు సౌకర్యం లేదు. మమ్మల్ని చూసేటోడు ఎవ్వరు లేరు. బోరింగ్ తాగడానికి నీళ్ళు కూడా సరిగా లేదు. 3 ఆమె అదన మీకు హాస్పిటల్ పోవాలంటే ఏంది అంటే పరిస్థితి ఏంది మీకు? హాస్పిటల్ ఇదే పరిస్థితి సార్. మాకు రాదు. మేము ఇక వాగాసిగా చూసుకుంటూ ఉండు సరిగా కానీ ఇక మనం ఎటు దారి లేదు. అయితే కోవలక్ష్మి కూడా చెప్పిన ఒక ఇనుప ఒక అటు ఒక వాగు చిన్నది ఉన్నది, అటు నుంచి పెడితే మంచిది, లేకపోతే ఇక్కడ పెద్ద బ్రిడ్జ్ కడితే కూడా చెప్పినామా కానీ ఇంతవరకు ఆమె చూస్తలేదు, మా మాట వింటలేదు. అటువంటి మా పరిస్థితి. మరి ఎవరికైనా నాయకులకు ఇంకా చెప్పే ప్రయత్నం చేసిరా? మీకు ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఉంది, వాళ్ళకి ఏమైనా కలిసి మేము పోతాం అనుకుంటున్నాం కానీ ఇంకా మాకు సమయం దొరకలేదు. సీతక్క దగ్గర పోవాలని అంటున్నాము. అందరు మేము ఒకసారి పోయిదాం కానీ కొంచెం మాకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మనము తర్వాత తీరిక అయితే నిన్న డెలివరీ అయిన అమ్మ పాప చనిపోయిందా? ఇక్కడనే ఉడెంలో చనిపోయిందా లేదంటే బయటకు వచ్చిన తర్వాత? బయటకు ఏది ఇక్కడ వాగు దాటిన తర్వాత చనిపోయిందా? అదే కావచ్చు. నేను కూడా లేకుండే. ఏమంటున్నారు ఊర్లో? ఏమంటున్నారు ఊరు ఇక మాకు సౌకర్యం ఉంటే మనము బతుకుతుండే కానీ ఇక ఎవరి జ్వరం వచ్చినా కానీ ఏది డెలివరీ అయినా కానీ ఇది మాది ఘోష అంటున్నారు సార్. ఎవరు పట్టించలేరు. మాది ఇదే తక్లీఫు, మాకు ఇదే పరిస్థితి. చావుడే కానీ బతికేది ఏమి లేదంటున్నారు సార్. ఇది పరిస్థితి. మా పరిస్థితి ఈ విధంగా ఉంది, ఇబ్బందికరంగా ఉంది. మాకు వెంటనే న్యాయం చేయాలి. ప్రధానంగా ప్రజాప్రతినిధుల పాటు స్థానిక ఎమ్మెల్యే కూడా మాకు బ్రిడ్జ్ సౌకర్యం కల్పించాలని చెబుతున్న పరిస్థితి. అయితే మనం ఇక్కడే ఉన్నాం, ఇదే వాగు దగ్గర నుంచి చీకటి పడద్దు కాబట్టి పూర్తిగా చూపెట్టలేకపోయినాం. అయితే ఇదే వాగు దగ్గర జరిగిన యథార్థం మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ నుంచి దాటుతున్న సమయంలోనే బండగూడకు చెందిన మహిళ ఇటు దాటుతున్న తరుణంలోనే డెలివరీ అయిన పరిస్థితి. డెలివరీలో ఒక పాప చనిపోయింది. అనంతరం ఇక్కడ నుంచి నేరుగా ఆసిఫాబాద్ ఆసుపత్రి తీసుకెళ్లారు. ఆసిఫాబాద్ ఆసుపత్రి నుండి మంచిర్యాలకు రెఫర్ చేసిన పరిస్థితి. మంచిర్యాలలో డెలివరీ అనంతరం 800 గ్రాములే ఉండడం, పౌష్టికమైన ఆహారం అందలేకపోవడం, అలాంటి ప్రధాన కారణాల వల్లనే బేబీ ఎక్కువగా పెరగలేదంటున్నారు. అయితే ప్రధానంగా అంటే నిండు శూలాలకు 2 పిండాలు ఉండడం వల్లనే ప్రధానంగా గర్భం పెరగలేదా లేకపోతే పౌష్టికమైన ఆహారం అందకనే ఈ పరిస్థితి ఏర్పడిందో తెలియదు కానీ అయితే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజే, మళ్ళీ చెబుతున్నాను, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజే ఒక ఆదివాసీ మహిళ నిండు శూలాలు ఒక పసిపాప ప్రాణం రవాణా సౌకర్యం అంబులెన్స్ సౌకర్యం లేకనే పోయిందని చెప్పక తప్పదు. అయితే ఇక్కడనే యథార్థం ఇక్కడే జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోనే ఇది సంచలనంగా మారింది. మొత్తం మీద ఇప్పటికైనా రవాణా సౌకర్యంపై, వైద్యంపై, విద్యపై ఈ ప్రాంతంలో దృష్టి పెట్టాలి. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఆదివాసుల ప్రాణాలను కాపాడాలి. ఆదివాసుల కనీస వైద్య సౌకర్యం అందించే విధంగా ప్రభుత్వం చూడాలని ఆర్టీవీ కోరుకుంటుంది. కెమెరా సుమన్తో రవినాయక్, ఆర్టీవీ, కొమరం భీం ఏజెన్సీ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.